మరియు దేవుడు నాకును మీకును మీతో కూడా ఉన్న సమస్త జీవరాశులకు మధ్య నేను తరతరములకు ఏర్పరచుచున్న నిబంధనకు గుర్తు ఇదే. మేఘములో నా ధనస్సును ఉంచి తిని అది నాకును భూమికి మధ్య నిబంధనకు గుర్తుగాను. ఇక్కడ ఒకసారి ఆగుదామండి. దేవుడు తన నిబంధనని తెలియపరచడానికి ఎక్కడ ఒక సైన్ ని ఏర్పరచుకున్నాడండి? ఎక్కడ? ఆకాశములోని దేవుడు తన నిబంధనని తెలియపరచడానికి ఇంద్రధనుసుని దేవుడు ఒక నిబంధనగా, ఒక గుర్తుగా మన కొరకు ఏర్పాటు చేసుకుంటాడు. చూడండి, ఇదే ఇంద్రధనుసు, ఇదే గుర్తుని ఈరోజు దేని కొరకు ప్రజలు వాడుకుంటారు అని ఒక్కసారి మనం చూసిన ఎడల, ఇదే ఇంద్రధనుసు ఒక జెండా మీద పెట్టుకొని మనుషులు చేసే హేయమైన పనుల కొరకు ఈ యొక్క నిబంధనను గుర్తుని ఈరోజు ప్రజలు దేశములు, అన్ని దేశముల్లోని అదొక గుర్తుగా వాడుకుంటున్నారు. దేనికో తెలుసండి? ఎవరైనా చెప్పగలుగుతారా? చెప్పొచ్చా ఎవరైనా? ఎనీబడి? ఈ ఇంద్రధనుస్సుని వేరే గుర్తుగా, దేవుడు ఏర్పాటు చేసిన నిబంధన గుర్తుగా కాకుండా దేని కొరకు వాడుకుంటున్నారంటే, మగాడుతో పడుకోవటానికి, ఆడది ఆడతానితో పడుకోవటానికి ఒక గుర్తుగా. అంటే ఇప్పుడు మనం చూస్తూ ఉంటాం న్యూస్ లో, వార్తల్లో, సువార్తలు, మనం న్యూస్ ఛానల్స్ లో చూస్తాం, LGBT కమ్యూనిటీ అని ఉంటుంది. అర్థమైందండి? అంటే దేవుని యొక్క నిబంధనను తీసుకొని దాన్ని ఏ విధంగా పాడు చేయించున్నారో, దేవుని యొక్క గుర్తుని తీసుకొని ఈరోజు అదే ఒక నిబంధన గుర్తుని తీసుకొని వారు ఎటువంటి మార్గంలో నడుస్తున్నారో ఒక్కసారి. అంటే ఇది ఎందుకు మాట్లాడుతున్నానంటే, ఈ ఎప్పుడైతే ఈ నిబంధన దేవుడు ఒక మంచి కార్యము కొరకు ఏర్పాటు చేశాడో, దాన్ని ఏ విధంగా పాడు చేయాలి అనే మనిషి యొక్క ఆలోచన తలపు ఏ విధముగా ఉన్నదో చూడండి. సమస్త ఆలోచన మనిషిది అంత చెడ్డదై ఉంటుంది. మనం జనరల్ గా అంటాం, ఇంగ్లీష్ లో ఒక మాట అంటారు, రెబెల్ విత్ కాజ్ అంటారు. అర్థమైందండి? రెబెల్ అంటే ఏమిటి తెలుగులో? తిరుగుబాటు చేసేవాడిని మనం రెబెల్ అని. ఇందులోని ఇద్దరు వ్యక్తులు కనిపిస్తారు మనకి. ఒకటి హాము, ఒకటి నిమ్రోదు. సహజంగా నేను ఎందుకు ఈ ఇద్దరు వ్యక్తుల గురించి మాట్లాడుతున్నానంటే, ఏ స్థాయిలోని వాళ్ళు తిరుగుబాటు చేశారు. ఈరోజు మనం కుటుంబంలో చూసుకుంటే ఖచ్చితంగా ఒక హామైనా ఉంటాడు, ఒక నిమ్రోదైనా ఉంటాడండి కుటుంబం. ఖచ్చితంగా మనం చూస్తున్న ఎడల ఒక్కడు తిరుగుబాటు చేసేవాడు. అంటే మన సొంత బిడ్డల గురించి కాదండి, కుటుంబంలో మన వంశావళిలోనే ఖచ్చితంగా ఒక్కడైనా ఇలాంటి వాడు ఉండే ఉంటాడు. అది మన అన్నదమ్ములు కావచ్చు, లేకపోతే తరతరాల నుంచి వస్తున్న మన జనరేషన్స్ లో చూసుకుంటే అటువంటి వారు కూడా కావచ్చు. నీళ్ళంతా ఎండిపోయిన తర్వాత 1 సంవత్సరం పట్టిందంటే, భూమి మీద ఉన్న నీళ్ళంతా ఎండిపోవడానికి 1 సంవత్సరం పట్టింది. భూమి మీద అడుగు పెట్టిన తర్వాత దేవుడు చెడ్డదంతా తుడిచి వేసేసి కొత్తగా ప్రారంభించాలనుకున్నాడు. నోవాహు సంతానముతోని ఏదో ఒక నూతన కార్యము ప్రారంభించాలని ఆశపడ్డాడు. మన జీవితంలో కూడా దేవుడు అంతా, ఇప్పుడు సహజంగా మనం ఒక వాక్యం చదువుతాం, ఇఫ్ ఎనీ మ్యాన్ బీ ఇన్ క్రైస్ట్ హి ఈజ్ ఎ న్యూ క్రియేషన్. ఎవరైతే క్రీస్తునందు ఉన్నాడో వాడు నూతన సృష్టి, పాతవన్నీ గతించెను, సమస్తము నూతనమైపోయాడు. కానీ చూడండి, మనిషి బుద్ధి ఎలాంటిదంటే, దేవుడు పాతవన్నీ తీసేసిన తర్వాత కొత్తగా చేయాలనుకుంటే మనిషి తిరిగి ఏం చేస్తాడండి? మనిషి తిరిగి ఏం చేస్తాడు చెప్పండి? వెతికి మరి అవి ఎక్కడ దాచబడి ఉన్నాయో దాన్ని వెతికి మరి అవి మళ్ళీ తన జీవితంలోకి తీసుకొని వస్తాడు. పాతవన్నీ తీసివేస్తాడు దేవుడు. నోవాతో ఇదిగో నూతన కార్యము దేవుడు ప్రారంభించాలనుకున్నాడు. నీ జీవితంలో కూడా దేవుడు ఒక నూతన కార్యము, ఎప్పుడైతే నువ్వు యేసుక్రీస్తు ప్రభువుని రక్షకుడిగా అంగీకరించావో, దేవుడు
పాతవన్నీ గతించిపోవలాగా నిన్ను నూతన సృష్టిగా మార్చివేసాడట. నోవాహు నూతన సృష్టిలోని ప్రారంభించాడు. అన్ని పాతవన్నీ, భూమిలో ఉన్న చెడ్డవి, ఆకాశంలో ఉన్న పక్షులతో సహా అన్నిటినీ నాశనము చేసేసి, ఇదిగో నోవాహు సంతానంతో ఒక కొత్త కార్యక్రమము, ఒక కొత్త నిబంధన, ఒక కొత్త ఏర్పాటు దేవుడు ప్రారంభించాడు. నీ జీవితంలో కూడా దేవుడు అటువంటి కార్యము చేసి ఉన్నాడు. ఎప్పుడు చేసి ఉన్నాడు? ఎప్పుడైతే నువ్వు యేసుక్రీస్తు ప్రభువుని తన రక్షకుడిగా అంగీకరించావో ఆ రోజు నోవాహు కాలములో ఏ చెడ్డవైతే ఉన్నాయో, ఏ చెడైతే ఉన్నదో అవన్నీ తీసివేసి నూతన కార్యము నీ జీవితంలో కూడా దేవుడు ప్రారంభించాడు. ఎంతమంది నూతనత్వము పొందుకొని ఉన్నారు ఈ సంఘంలో? చేతులకు. అంటే కోపము లేదు, అసూయ లేదు, ద్వేషము లేదు, ఏమి లేవా మీలో? ఇదిగో పాతవన్నీ, దేవుడైనా అబద్ధం ఆడాలి, లేకపోతే మనమైనా అబద్ధం చెప్తున్నాం. దేవుడు అబద్ధం ఆడటకు నరుడు కానే కాడు, పశ్చాత్తాపపడటకు నరపుత్రుడు కానే కాడు. ఆయన చెప్పి చేయకుండా, ఆయన మాట ఇచ్చి స్థాపింపకుండా. దేవుడైతే అబద్ధం ఆడాడు. ఇదిగో నేను నిన్ను నూతన పరిచయం. ఎవడైతే క్రీస్తులో ఉన్నాడో వాడు నూతన సృష్టిగా మార్చబడి ఉన్నాడు. అయితే ఇక్కడ చూద్దామండి, ఒక సంఘటన జరిగింది. 18వ వచనం నుండి చదువుతామండి. ఓడలో నుండి వచ్చిన నోవాహు కుమారుడు షేము, హాము, యెఫెతు అనువారు. హాము కానానుకు తండ్రి. ఈ ముగ్గురు నోవాహు కుమారులు. వీరి సంతానం భూమి అంతటా వ్యాపించెను. నోవాహు వ్యవసాయం చేయనారంభించి ద్రాక్ష తోట వేసెను. పిమ్మట ద్రాక్షారసము త్రాగి మత్తుడై తన గుడారంలో వస్త్రహీనుడిగా నుండెను. అప్పుడు కానానుకు తండ్రి అయిన హాము తన తండ్రి వస్త్రహీనుడైన చూచి బయటనున్న తన ఇద్దరు సహోదరులకు ఆ సంగతి తెలిపాను. అప్పుడు షేము యెఫెతును వస్త్రము ఒక్క నిమిషం ఇక్కడ ఆగుతాం. ఇట్స్ ఎ వెరీ ఇంట్రెస్టింగ్ పాయింట్. హాము తన తండ్రి వస్త్రహీనుడై చూచిన తర్వాత ఏం చేశాడంటే అండి, ఇద్దరు సహోదరుల దగ్గరికి వెళ్ళాడంటే. ఇద్దరు సహోదరులు యాక్చువల్ గా జరిగిన సంభాషణ ఏమిటంటే, శాస్త్రీయులు చెప్తూ ఉంటారు, ఒక తండ్రి ఆ పరిస్థితిలో ఉన్నప్పుడు ఆ విషయము ఎవ్వరికి తెలియకుండా, ఒకవేళ హాము గాని ఆ విషయాన్ని కప్పుకొచ్చి ఉంటే హాము చాలా దీవెనలు కలుగుండేవి. కానీ ఏమి చేశాడో తెలుసండి, ఆయన తండ్రి ఆ పరిస్థితిలో ఉన్నాడని తెలిసి సహాయం చేయకుండా అది చూచి నవ్వి హేళన చేసి ఇద్దరు అన్నల దగ్గరికి వెళ్ళి, ఇదిగో చూసావా నాన్నని చూపిస్తాను చూడు ఎట్లా పడున్నాడు. తండ్రిని చూచి చూడండి, ఒక బలహీన సమయంలో తండ్రి ఆ పరిస్థితిలో పడి ఉన్నాడు. కుమారుడు ఏం చేయాలండి? సహాయం చేయాలి. కానీ తండ్రిని చూచి నవ్వి ఇతరుల దగ్గరికి వెళ్ళి, రా నీకు కూడా ఒక మంచి ముచ్చటి చూపిస్తానని చెప్పి గాసిప్ లాగా వెళ్ళి తీసుకొని వెళ్ళి తండ్రిని చూపించడానికి బయలుదేరాడు. అయితే ఇద్దరు కుమారులు ఏం చేస్తారో తెలుసండి, హాములాగా ప్రవర్తించారు. వారు వెనకకి తిరిగి వస్త్రాన్ని తీసుకొని వెళ్ళి తండ్రి మీద కప్పి ఉన్నారు. ఈ దీంట్లోని చాలా గొప్ప మర్మం ఉంది. తండ్రి తప్పు చేసినప్పుడు, ఇంటిలోని తలగా ఉన్న యజమాని తప్పు చేసినప్పుడు, ఒకవేళ అది నువ్వు చూచినప్పుడు నీవు దాని గురించి 10 మంది దగ్గరికి వెళ్ళి పరిగెత్తుకొని చెప్పనవసరం లేదు. నువ్వు ఏమి చేయాలి? ఆ తప్పు అక్కడితోనే ఆగిపోయేలాగా, దేవా ఈ యొక్క తప్పుని ఇక్కడితో కప్పివేసేయి, ఈ తప్పుని ఇక్కడితో పాతి వేసేయి, ఎవరికి తెలియకుండా, ఇంకా ఈ యజమాని ఇంకా నా తండ్రి ఇతరుల ముందు అవమాన పడకుండా నాయనా నా తండ్రిని తిరిగి నిలబెట్టుకోండి అని చేయవలసిన బాధ్యత ప్రతి కుమారుడికి కుమార్తెకు ఉన్నది. ఎప్పుడైనా ఒకవేళ తండ్రి తెలుసో తెలియకో పొరపాటు చేసిన ఎడల అది 10 మంది దగ్గరికి వెళ్ళి నీ తండ్రిని అవమానపరచులాగా నువ్వు మాట్లాడకూడదు. ఎందుకంటే బైబిల్ చాలా స్పష్టంగా చెప్తుందండి, నీ తండ్రిని నీ తల్లిని సన్మానించు, నీకు దీర్ఘాయుష్ని నేను అనుగ్రహిస్తాను అంటున్నాడు దేవునికి. అక్కడ ఏ విధమైన సన్మానము,
ఏ విధమైన గౌరవము లేకుండా హాము అక్కడ ప్రవర్తించాడు. కాబట్టి అందుకనే చెప్తుందండి, ప్రతి ఇంట్లో ఒకడు ఉంటాడండి ఇలాంటి వాడు. తండ్రి చేసిన తప్పులు జనరల్ గా సహజంగా మనం ఏమంటారు, ఇంట్లో జరిగినవి ఇంట్లోనే ఉండనిరా, అది బయటికి వెళ్తే పరాయి అయిపోతాయిరా, హేళన పాలైపోతాం మనమని చాలా సార్లు పిల్లలు కూడా మనం చెప్తూ ఉంటాం. కానీ మనం ఏం చేస్తాము, మన సొంత తండ్రిని అవమానపరచడానికి ముందు కుమారులుగా మనమే బయలుదేరుతాము. నా తండ్రి ఇలా చేశాడు, నా తండ్రి అలా చేశాడు అని ముచ్చట్లు పెట్టుకుంటాం. అది ఎంతో హేయకరమైనది దేవుని దృష్టి. ఒకవేళ ఏ పొరపాటు జరిగినా కూడా ఆ పొరపాటు ఇంకా పెద్ద పొరపాటుగా జరగకుండా, దేవా దీన్ని నాయన తండ్రి ఇక్కడితోనే తీసివేసే, కప్పివేసేయండి నాయన ప్రభువా. ఇంకా నా ఇంట్లో ఉన్న నా తలగా నువ్వు ఏర్పాటు చేసుకున్న నా తండ్రికి ఏ మాత్రము అవమానము జరగకుండా నా తండ్రిని, నా తండ్రి గౌరవముని, నా కుటుంబ గౌరవాన్ని మీరు కాపాడండి అని నాయన నేను ప్రార్థన చేస్తున్నాను అని మాత్రమే మనం మొరపెట్టాలి. అటు విధమైన మనసు నిజంగా జనరల్ గా సహజంగా నాకు కూడా బాధ కలుగుతుంది. కొన్నిసార్లు తండ్రి గురించి నేను ఆలోచించుకున్నప్పుడు నాకు కూడా బాధ కలుగుతుంది. కొన్ని విషయములు జ్ఞాపకం చేసుకుంటే బాధ కలుగుతుంది. అందుకనే దేవుడు ఈ వాక్యం ద్వారా నాతో మాట్లాడుతున్నది ఏంటంటే, నీ తండ్రి ఏ పాటి వాడైనా తనని అవమానపరిచే హక్కు నీకు ఏ మాత్రము లేదు అని ఈ సంఘటన ద్వారా దేవుడు మనతో మాట్లాడుతాడు. దేవుడు తనని తలగా ఏర్పాటు చేసుకున్నాడు, కుటుంబానికి ఒక యజమానిగా నిలబెట్టుకున్నాడు. ఆ యజమాని యొక్క గౌరవాన్ని, ఆ యజమాని యొక్క పేరుని కాపాడుకునే బాధ్యత ఎవరి మీద ఉన్నది? పిల్లలైన మన మీద ఉన్నది. నీ తండ్రి ఎంత చెడ్డవాడైనా కానివ్వండి, అది 10 మందికి తెలవనవసరం లేదు. నీకుని దేవునికి మధ్య ఒక వ్యాజ్యం ఆడుకోండి. మీ తండ్రి కొరకు నిజంగా చెప్తున్నాండి, ఎవరైనా ఇట్లు చేసిన ఎడల వారు దీవింపబడతారు. అంతేగాని నీ తండ్రి గురించి నువ్వు 10 మంది బజారులో పోయి నా తండ్రి చెడ్డవాడు, నా తండ్రి ఇలాంటి వాడు, నా తల్లి ఇలాంటిది అని మాత్రం ఏ మాత్రము అగౌరవపరిచిన ఎడల నీ జీవితంలో కూడా నీకు ఏ మాత్రము సన్మానము దేవుడు కల్పించాడు. అందుకనే హాము చూడండి ఎంత గొప్ప శిక్ష వేశాడు. హాము సంతానం అంతా శపించబడ్డదట, ఒక్క పొరపాటు. ఎందుకంటే నూతన ప్రారంభముతో ప్రారంభించినప్పుడు దేవుడు ఎంత ఓర్పు సహనం కలిగి ఉండాలి, కానీ హాము విషయంలో అది లేకుండా పోయింది. God was so angry with Noah's son. నీ తండ్రి వస్త్రహీనుడైతే నువ్వు చూచి నవ్వుతావా? నీ తండ్రిని కప్పకుండా, నీ తండ్రిని గౌరవించకుండా దాని గురించి వెళ్ళి నీ అన్నలతో నువ్వు ముచ్చట పెడతావా అని దేవుడు హామని శపించాడు. అందుకని అంటూ ఉంటానండి, మన ఇంటిలోనే పిల్లలు తల్లిదండ్రుల్ని గౌరవించుకున్నారు. ఈ రోజు ఏమైపోయిందంటే, మన సహజంగా తెలుగులో ఒక సామెత ఉందండి, ఇంట గెలిచి రచ్చగెల. ఇంట గెలిచి రచ్చగెల. కానీ మనం బయట గెలవాలనుకుంటున్నాము, ఇంటిలో మాత్రము ఏ మాత్రము ప్రయత్నించాం. ఒకసారి చదవండి ఏమైందో 24వ వచనం. అప్పుడు నోవాహు మంత్రులను మేలుకొని తన చిన్న కుమారుడు చేసిన దానిని తెలుసుకొని కానాను శపింపబడిన వాడై తన సహోదరులకు దాసుడగును అనెను. ఎవరైనా తమ తండ్రిని అవమానపరిచిన ఎడల వాడు జీవితమంతా ఈ విధముగానే ఉంటుంది అని దేవుడు చాలా స్పష్టంగా తెలియపరుస్తున్నాడు. All your life, if you dishonor your father or your mother, this is what will be your position in the society. నీ జీవితంలో ఏ మాత్రము ఎదుగుదల ఉండదు. నీవు బానిసుడుగానే నీ ఇంటి వారి కింద నీవు జీవిత కాలం అంతా ఒక బానిసుడుగానే నువ్వు బ్రతకవలసిన అవసరం ఉంటుంది. చదవండి.
మరియు అతడు షేము దేవుడైన యెహోవా స్తుతింపబడును గాక, కానాను అతనికి దాసుడగును, దేవుడు యాఫెతును విశాలపరచును, అతడు షేము గుడారంలో నివసించును, అతనికి కానాను దాసుడగును అనెను. ఆ జల ప్రవాహం గతించిన తర్వాత నోవాహు 350 ఏళ్లు బ్రతికెను. నోవాహు బ్రతికిన దినములనియు 950 ఏళ్లు. అప్పుడు అతడు మృతి పొందెను. ఇప్పుడు 10వ అధ్యాయం దగ్గరకు వస్తాం. 8వ వచనం దగ్గర చూడండి. కూషు నిమ్రోదును కనెను, అతడు భూమి మీద పరాక్రమశాలి ఎగుటకు ఆరంభించెను. భూమి మీద నిమ్రోదు ఏమై ఉన్నాడంటే పరాక్రమశాలి. హీ వాజ్ అ మైటీ వారియర్ బిఫోర్ ద లార్డ్ అంటాడు. అంటే నిమ్రోద్ గురించి కొంచెం చరిత్ర మనం ఈ రోజు తెలుసుకుందామండి. సహజంగా ఏమంటారంటే శాస్త్రీయులు, ఏ వస్త్రం అయితే దేవుడు ఆదాముకి ధరించాడో అదే వస్త్రము నిమ్రోద్ కూడా ధరించుకున్నాడు. అందుకనే అంత గొప్ప పరాక్రమశాలిగా నిలబడగలిగాడు. నిమ్రోద్ ముందంట పక్షులు గాని జంతువులు గాని దే యూస్ టు ఒబే హిమ్. అంత గొప్ప ఆధిక్యత కలిగి ఉండేవాడు నిమ్రోద్. నిమ్రోద్కి ఇంకొక లక్షణం ఏమిటంటే హీ వాజ్ అ వెరీ గుడ్ స్పీకర్. మాటకారి అంటారు చూడండి. మాటలతో ఏం చేస్తారండి? మాయ చేస్తారు. ఈ రోజు మన జీవితంలో బయటకి నిజంగా చెప్తున్నానండి, అనేక నిమ్రోదులు తిరుగుతున్నాయి. స్నేహితుల రూపంలో ఒకడు వస్తాడు. నీ బిడ్డల జీవితంలోని బయటికి వెళ్ళిన తర్వాత స్కూల్లో బహుశా ఒక నిమ్రోదు దొరుకుతాడు. రెబెల్ అంటాం. నిమ్రోద్ మీనింగ్ యాక్చువల్గా నిమ్రోద్ మీనింగ్ మరాద్ అంటాము హిబ్రూ భాషలోని. రెబెల్ మీనింగ్ ఆఫ్ ద వర్డ్ నిమ్రోద్ మీన్స్ రెబెల్ ఇన్ హిబ్రూ. పేరులోనే ఉందండి తిరుగుబాటు చేయటం అనేది. ఈరోజు మనం ఒక క్రైస్తవ కుటుంబంలోని పుట్టి మన పిల్లలు కూడా అదే బాటలోని మనము నడిపించాలని ఆశ కలిగి ఉంటాం. కానీ ఎంతకాలం మన పిల్లలు మన దగ్గర ఉంటారండి చెప్పండి? మొట్టమొదటి 5 సంవత్సరాలు బహుశా మనకి దగ్గరగా ఉంటారు. ఆ తర్వాత మనం ఏమి చేస్తాం? ఎక్కడికి పంపించేస్తాము? స్కూల్కి పంపించేస్తాం. స్కూల్లో వాడు ఏమి నేర్చుకుంటాడు? పాఠాలతో పాటు ఏం నేర్చుకుంటాడు? తిరుగుబాటుతనాన్ని నేర్చుకుంటాడు. ఎందుకంటే మిగతా వారిని చూచి వారిలో కూడా ఒక నిమ్రోదు లాంటి స్వభావము పుట్టుకొస్తుంది. నోవాహు సంతానము ఎంత గొప్ప సంతానం అండి! నిందారహితుడు అంటాడు దేవుడు. నోవాహు వంశావళి ఇదే. నోవా నిందారహితుడు, నీతిపరుడు. మరి అలాంటి నీతిపరుడు వంశములో నుండి వచ్చిన వాడు ఎవరండి? నిమ్రోదు. నిమ్రోదు తన మాటలతోని మనుషుల్ని మాయ చేసేస్తాడు. ఈరోజు భయం వేస్తారండి ఈ సమాజము. మనం టీవీ చూస్తే, వార్తలు చూస్తే అంత మాయమాట. సినిమా అంతా ఏమిటండి చెప్పాలి? మాయ. అందుకనే సినీ మాయ అంటారు దాన్ని. మాయ మాటలు చెప్పి యవ్వనస్తులైన మన బిడ్డలని ఏం చేస్తారు? వాళ్ళు మాయలో పడేస్తారు. ఈ రోజు ఒక విధంగా చూసుకుంటే ఆ సినిమా ప్రాంతం కూడా ఒక నిమ్రోదు లాంటి ఒక గొప్ప పరాక్రమశాలి వంటి ఒక మాయాజాలం. అందుకనే నేను మిమ్మల్ని బ్రతిమాలుతున్నది ఏమిటంటే, మీరు మీ పిల్లల్ని ఎంత జాగ్రత్తగా మీరు చూసుకోవాలంటే, బయట వెళ్ళిన తర్వాత వాడు ఎవరిని కలుస్తున్నాడు, ఎవరి మాయ మాటలు వింటున్నాడు, ఎవరి చేత ప్రభావం చేయబడుతున్నాడు, వాడు ఎక్కడెక్కడికి వెళ్తున్నాడు, ఏ స్థలాన్ని చూస్తున్నాడు, బయట ఏ పోస్టర్లు చూస్తున్నాడు, లేకపోతే వాళ్ళు స్నేహితులతో కూర్చొని మొబైల్లోని ఏమి చూస్తున్నాడు, ఎక్కడ చూచినా చెడు, ఎక్కడ చూచినా మాయనే కనిపిస్తుంది. ఇంత భయంకరమైన మాయా ప్రపంచంలో నుండి ఇలాంటి నిమ్రోదు ఏర్పాటు చేసిన ఈ భయంకరమైన యొక్క పరిపాలనలో నుండి నీ బిడ్డని నువ్వు ఏ విధముగా కాపాడుకుంటావో అని దేవుడు ఈ రోజు మనకి సవాలు విసురుతున్నాడు. అడుగు పెట్టిన తర్వాత మన బిడ్డకి ఏమి జరుగుతాదో
మన భర్తకి ఏమి జరుగుతాదో, మన భార్యకి ఏమి జరుగుతాదో ఏ మాత్రమైనా ఎవరైనా చెప్పగలుగుతారండి? తిరిగి ఇంటికి వచ్చే వరకు ఎవరైనా చెప్పగలుగుతారు? మాయ మాటలు చెప్పి మోసపుచ్చుతున్నారు. టీవీ ఆన్ చేస్తే న్యూస్ ఛానల్స్, అందులోని ఎంత నిజం ఉందో ఎంత నిజం లేదో మనం గ్రహించే పరిస్థితిలో కూడా లేకుండా ఉన్నాం. న్యూస్ పేపర్లు చదివితే అందులోని ఎంత సత్యం ఉందో మనం గ్రహించాలి. ఈ విధంగా చూస్తే నిమ్రోదు ఏదైతే పరిపాలన స్థాపించాలనుకున్నాడో అది జయప్రదముగా చేయగలిగాడు. ఈ రోజు వరకు కూడా విదేశీయులు చూడండి, అనేక దేశాలు చూడండి, ఏ పరిపాలనను కోరుకుంటున్నారు? దేవుని పరిపాలన కాదు, దేవుని రాజ్యం కాదు, నిమ్రోదు పరిపాలన మాత్రమే కోరుకుంటున్నారు. భయంకరమైన పరిస్థితి అండి. ఆ రోజు నిమ్రోదు ఎంత గొప్పవాడంటే తన రాజ్యము ఎంతవరకు స్థాపించబడ్డాదంటే ఒకసారి చూద్దాం. చదవండమ్మా. అతడు యెహోవా ఎదుట పరాక్రమం గల వేటగాడు. కాబట్టి యెహోవా ఎదుట పరాక్రమం గల వేటగాడైన నిమ్రోదు వలె అనే లోకోక్తి కలదు. షీనారు దేశంలోని బాబేలు, ఎరేకు, అక్కాదు, కర్లే అను పట్టణములు అతని రాజ్యమునకు మొదలు. అంటే దాదాపు అక్కడ ఉన్న ప్రాంతములంతా ఆయన స్వాధీనములోకి తీసుకోగలిగాడు. ఎలా తీసుకోగలిగాడండి? ఈరోజు సహజంగా మనకి ఎన్నికల సమయంలో వచ్చినప్పుడు మనం కొన్ని మాటలు వింటూ ఉంటాము. ఆ మాటలకి ఎన్నోసార్లు మనము లోబడ్డామా లేదా? చెప్పండి, లోబడ్డామా లేదా? అంటే మాటకారులు చెప్పే మాటలు మాయతో కూడినవి. కాబట్టి దేవుడు మనకి ఏమిచ్చాడు? వివేచనను ఇచ్చాడు. దేవుడు మనకి వివేచననిచ్చి ఇది దేవుడి నుంచి వచ్చిన ఆత్మన కాదా అని దేవుడు మిమ్మల్ని పరీక్షించడు. అందుకనే దేవుడు అంటున్నాడు, టెస్ట్ ఎవ్రీ స్పిరిట్. ప్రతి ఆత్మను మీరు పరీక్షించండి. మీ పిల్లలకి ఇది నేర్పించకపోతే నిమ్రోదుతో పాటు ఆయన పరిపాలనలో పాటు నీ బిడ్డలు కూడా కలిసిపోతారు. ఆయన ఏదైతే ఆశించాడో నీ బిడ్డల జీవితంలో జరగాలని అదే జరిగి వాడు గెలుస్తాడు, మీరు ఓడిపోతారు. అందుకని జాగ్రత్తగా ఉండండి. మీ బిడ్డలకి మీరు నేర్పించకపోతే ఇది కరెక్ట్ కాదు, ఇది కరెక్ట్, ఈ ఆత్మ పరీక్షించండి. ప్రతి ఆత్మను, ప్రతి మనిషిలోని ఏ ఆత్మ ఉన్నదో మీరు పరీక్షించవలసిన అవసరత ఎంతగానో ఉంది. ఎందుకంటే ఎవడిలో ఏ నిమ్రోదు కలిగిన ఆత్మ ఉన్నదో మనము గ్రహించలేము. అందుకని దేవుడు వివేచన కలిగిన ఆత్మను మనకి అనుగ్రహించాడు. అందుకని దేవుడు అంటాడు, ప్రతి వ్యక్తి నీ దగ్గరికి వచ్చినప్పుడు వివేచనతో, ఆయన చెప్పినదంతా నమ్మకుండా వివేచనతో ఆయన ఆత్మను మీరు పరీక్షించండి. ఆయన ఆత్మలో సత్యం ఉందా అసత్యం ఉందా మీరు గ్రహించగలుగుతారు. చదవండి, చూడండి. మొట్టమొదటి రాజ్యం, బైబిల్లోని మొట్టమొదటి రాజ్యం, దేవుడు నూతన సృష్టించిన తర్వాత మనిషి ఏర్పాటు చేసుకున్న మొట్టమొదటి రాజ్యము దేవునికి విరోధమైన రాజ్యం. దేవునికి అనుకూలమైనది కాదు, దేవునికి వ్యతిరేకముగా ఉన్న ఒక గొప్ప రాజ్యం అని నోవాహు సంతానము నుండి. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, మన కుటుంబంలో నుండి కూడా ఒకవేళ మన బిడ్డల్ని గాని మన పిల్లలకి గాని మనము ఆత్మను పరీక్షించటం నేర్పించకపోతే వారు కూడా బహుశా బయటకు వెళ్ళి ఎటువంటి రాజ్యంని వారు ఏర్పాటు చేసుకొని ఆ తర్వాత వారి నుండి వచ్చే ఆ యొక్క జనాంగం ఏ విధంగా ఉండబోతుందో ఒక్కసారి మీరు ఊహించుకోండి. సహజంగా మనం ఒక విత్తనాన్ని చూసినప్పుడు అందులో వృక్షం కనిపించదండి, అవునా? ఎంతమందికి ఒక విత్తనము చూసినప్పుడు అందులో వృక్షాన్ని చూశారండి? ఎవరు చూడరు. కానీ అందులో ఉన్నదని విషయము మనం గ్రహించాలి. ఆ వృక్షంతో పాటు ఏమున్నది? ఆ విత్తనములో వృక్షముతో పాటు ఫలములు కూడా ఉన్నాయి. అంటే ఒక్క మనిషి ఒక వృక్షము లాంటి వాడు ఎన్నో ఫలములు ఇవ్వగలుగుతాడు, ఎంతో మేలు చేయగలుగుతాడు, ఎంతో కీడు చేయగలుగుతాడు. అందుకని దేవుడు అంటాడు, నువ్వు ఏది విత్తుతావో అదే కోస్తావు.
ఈరోజు నీ కుమారుని జీవితంలో, నీ కుమార్తె జీవితంలో నువ్వు ఏమి వెతుకుతున్నావు? పరీక్షించమని నువ్వు అడుగుతున్నావా వారిని? నాన్న, అనేక మంది నిమ్రోదులు నాన్న బయట ఉన్నారు. There are so many rebels outside who hate God, who are against the works of God. ఈ రోజు అమెరికా దేశము తీసుకోండి, అనేక యూరోప్ దేశము తీసుకోండి, అనేక మిడిల్ ఈస్టర్న్ దేశం తీసుకోండి, దేవునికి వ్యతిరేకముగానే వారు ప్రవర్తిస్తున్నారు. కానీ దేవునికి అనుకూలముగా ఏమాత్రం వాళ్ళ రాజ్యాలు లేవు. కానీ మనం ఏమనుకుంటున్నాము? ఇదిగో నాన్న, నువ్వు వెళ్ళి ఆస్ట్రేలియాలో చదువుకో, నువ్వు వెళ్ళి అమెరికాలో చదువుకో, నువ్వు వెళ్ళి ఆ దేశంలో చదువుకో. కానీ మనం ఏమి నేర్పించడం మానేస్తున్నాం? అక్కడికి వెళ్ళిన తర్వాత నిమ్రోదు పరిపాలనలో నువ్వు ఒక్కడిగా మాత్రము ఉండిపోవద్దు అని మాత్రము మనం చెప్పటము మన పిల్లలకి ఏ మాత్రము నేర్పించడం లేదు. ఈరోజు భయంకరమైన పరిస్థితులు మనం చూస్తున్నాం, నిజంగా చూస్తున్నాం భయంకరమైన పరిస్థితులు. మొట్టమొదటి రాజ్యము నిమ్రోదు ఏర్పాటు చేసుకున్నాడు. చదవండి బ్రదర్. ఆ దేశంలో నుండి అష్షూరుకు బయలుదేరి వెళ్ళి నినివేను, రహబోతేరును, కలహాను, నినివేకు, కలాహును మధ్యనున్న రేసేరును కట్టించెను. ఇప్పుడు 11వ అధ్యాయం మొదటి వచనానికి రండి. భూమి అంతటా ఒక భాషయు ఒక పలుకును ఉండెను. వారు తూర్పును ప్రయాణమైపోవచ్చుండగా షీనారు దేశమందు ఒక మైదానం వారికి కనబడను. అక్కడ వారు నివసించి, మనం ఇటుకలు చేసి బాగుగా కాల్చుదము రండని ఒకరితో ఒకటి మాట్లాడుకున్నది. రాళ్లకు ప్రతిగా ఇటుకలను, అడుసునకు ప్రతిగా మట్టికిలను వారి కొనెను. మరియు వారు, మనము భూమి అంతటా చెదిరిపోకుండా ఒక పట్టణము ఆకాశమునట్టు శిఖరము గల ఒక గోపురమును కట్టుకొని పేరు సంపాదించుకుందుము రండని మాట్లాడుకొనగా, యెహోవా నరుల కుమారులు కట్టిన పట్టణమును, గోపురమును చూడదిగి వచ్చాను. అప్పుడు యెహోవా, ఇదిగో జన్మ ఒకటే, వారందరికీ భాష ఒకటే, వారి ఈ పని ఆరంభించి ఉన్నారు. ఇక మీదట వారు చేయదలిచి ఏ పని అయినను చేయకుండా వారికి ఆటంకమేమీ ఉండదు. గనుక మనము దిగిపోయి వారిలో ఒక మాట ఒకరికి తెలియకుండా అక్కడ వారి భాషలను తారుమారు చేయదుము రండని అనుకున్నాను. ఓకే, అక్కడ ఆగుతాం. ఇప్పుడు లోకమంతా ఒకటే భాష అంటే నిమ్రోదు పరిపాలన దాదాపు భూమి దిగంతముల వరకు ఉన్నది. నిమ్రోద్ was the first man to declare himself to be God. నిమ్రోదు తనను తాను దైవముగా ప్రకటించిన మొట్టమొదటి వ్యక్తిగా నిలబడ్డాడు. ఆయనను మాత్రమే ఆరాధించులాగా జనుల్ని ఒప్పించాడు. మనిషి ఆరాధన ఎక్కడ ప్రారంభమైంది? ఈ రోజు మనం చూస్తున్నాం, అనేక మనుషుల్ని ఆరాధిస్తూనే ఉన్నారు. ఎక్కడ ప్రారంభమైంది? ఏది? నిమ్రోదుతో ప్రారంభమైంది. నేను కొన్ని విషయములు మీకు చెప్పాలనుకుంటున్నాను. ఆ పట్టణము కట్టినప్పుడంట మనిషి చాలా ఎత్తుగా పెరుగుతున్నప్పుడు, ఆ పట్టణము కడుతున్నప్పుడు చాలా మంది చచ్చిపోయేవారంట. చచ్చిపోయినప్పుడు చచ్చిపోయిన వారిని చూసి ఒక్కడు బాధపడేవాడు కాదంట. కానీ ఒక్క ఇటికి పడిపోయి పగిలిపోతే జనులందరూ ఏడిచేవారంట. ఇలాంటి మనస్తత్వాన్ని తీసుకొచ్చాడంట నిమ్రోదు. హీ రిమూవ్డ్ ఎవ్రీ ప్యాషన్, కంపాషన్, ప్రేమను. అంటే చూడండి, ఒక్క వ్యక్తి, ఒక రెబెలు మనసు కలిగిన వ్యక్తి ఇతరుల మనసుని ఏ విధంగా పాడు చేయగలుగుతాడు? ఒక్క వ్యక్తి దేశాన్ని ఏలి సమస్త దేశముని తన ఆధీనంలో తీసుకో అంటే ఒక్క వ్యక్తికి ఎంత శక్తి దేవుడు ఇచ్చాడు చూడండి. ఈరోజు నేను నిన్ను ప్రశ్నిస్తున్నాను, నీవు నిమ్రోదులాగా కాకుండా దేవుని బిడ్డలాగా నీ కుటుంబంలో నిలబడగలుగుతున్నావా? నీ కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్క రెబెల్ని దేవుని తట్టు త్రిప్పగలుగుతున్నావా అని దేవుడు ఈ సవాల్ని మనకి ఇస్తున్నాడు. ఆ రోజు నిమ్రోదు తన మాయ మాటలతోని మోసము చేసి మనుషులు చచ్చిపోయినా పర్వాలేదు, ఇటుకే మాత్రము పాడు కాకూడదు. చూడండి ఎక్కడ పోయింది. ఈ రోజు కూడా పరిస్థితులు. ఈ రోజు మనం ఏం చూస్తున్నాము? భూముల కోసము ఒకరిని ఒకరు చంపుకుంటాం. ఆస్తులు
ఏముందండి? భూమిలో మట్టి. బిల్డింగ్స్ లో ఏముంది? అదే నిమ్రోదు కట్టాడు చూడండి, ఇటుకలు, అయ్యే ఇటుకలు ఉన్నాయి. ఆ ఇటుకల కోసము ఈ రోజు సొంత కుటుంబాన్ని చంపడానికి ఈ రోజు లోకము బయలుదేరింది. ఏ మాత్రము లోకము మారలేదు. ఈ రోజు కూడా నేను చెప్పగలుగుతున్నాను, నిమ్రోదు పరిపాలన ఇంకా మన మధ్యలోనే ఉన్నది. ఆ పరిపాలనలోనే మనము నివసిస్తున్నాము. అందుకనే నేను హెచ్చరిస్తున్నాను, దయచేసి మీ పిల్లలని మీరు హెచ్చరించండి, వారికి తెలియపరచండి. నిమ్రోదు పరిపాలన ఇలాగా, నిమ్రోదు ఇటువంటి ఆలోచన కలిగిన వాడు. ఎప్పుడైనా మాయ మాటలు వింటే నీవు గ్రహించగలిగే శక్తి నీలో ఉండాలని నేను ఆశపడుతున్నాను. కాబట్టి ఈ కథలన్నీ, ఈ విషయములన్నీ నేను నీకు తెలియపరుస్తున్నాను. నువ్వు జాగ్రత్తగా ఉండు. ఎందుకంటే నేను పోయిన తర్వాత నీ సంతానముని నువ్వు కాపాడుకునే జ్ఞానముని నీకు అందచేయాలనే ఆశతోనే ఈ మాటలు నేను చెప్తున్నాను. నీవు నిమ్రోదుని ఎదురించువాడులాగా ఉండాలనే ఆశతోని నీ సంతానము, నా తర్వాత నీకొచ్చే సంతానము కూడా నిమ్రోదుని ఎదురించులాగా ఉండాలనే ఆశతోనే ఈ మాటలు, ఈ హెచ్చరికలు నేను నీకు తెలియపరుస్తున్నాను అని దేవుడు. నిజంగా చూడండి, దేవునికి వ్యతిరేకముగా అందరు ఐక్యమైపోయారండి. కానీ బైబిల్ ఏం చెప్తుంది? సహోదరులు ఐక్యత. కానీ ఈ ఐక్యతలోని దేవుడు ఏమాత్రము ఆనందించలేదు. దేర్ ఆర్ టూ కైండ్స్ ఆఫ్ యూనిఫికేషన్స్. రెండు యూనిటీస్ ఉన్నాయి. ఒకటి మంచి కొరకు, ఒకటి చెడు కొరకు. వెన్ యూ యునైట్ ఫర్ సంథింగ్ గుడ్, వాళ్ళ ఆలోచన అంతా ఏమిటండి? నిమ్రోదు ఆలోచన, నిమ్రోదు కింద పనిచేస్తున్న వారి ఆలోచన అంతయు చెడ్డది, విరోధముగా ఉన్నది. అందుకనే దేవుడే సాక్షాత్ అక్కడ చెప్తున్న మాటలు ఏమిటంటే, వీరందరూ ఈ విధముగా కలిసి ఉంటే ఇది ప్రమాదము, ఇది ప్రమాదము. ఈ రోజు మనం చూస్తున్నామండి, క్రైస్తవులు అందరూ మౌనంగా ఉన్నారు. క్రైస్తవులకి వ్యతిరేకంగా అనేక ఆయుధాలు లేపిస్తున్నాయి, అనేక రాజ్యములు లేపిస్తున్నాయి. మనల్ని ఏలాలని, మనల్ని త్రొక్కివేయాలని అనేక రాజ్యములు లేచినా కూడా మనం ఏమి చేస్తున్నాము? మనకి ఎందుకులే, మనం ఏం చేస్తున్నాము? మనం మౌనంగానే మిగిలిపోతున్నాము. ఈ మాట నేను ఎందుకు జ్ఞాపకం చేస్తున్నానంటే, మొన్న జరిగిన సంఘటన ఎంతమందికి వాట్సాప్ చూస్తుంటారు కదా, నాగర్ కర్నూలులోని బైబిల్స్ ని తగలబెట్టేశారు. ఎంతమందికి తెలుసండి ఈ వార్త? ఏం చేశాము మనం? ఏం చేశాము మనం? మిగతా వాళ్ళకి ఎవరికి తెలియదు. అందుకనే అంటున్నానండి, ప్రార్థన చేయండి. నీ కొరకు, నీ కుటుంబం కొరకు, నీ పొరుగు అని, నిన్ను వలని. నాకు తెలుసు మీరు చెప్తారు మంచి క్రైస్తవం, మనం అందరం మంచి క్రైస్తవం. ఎందుకో తెలుసు అంటే, వాక్యములు అప్పగించాలంటే చక్కగా అప్పగించేస్తాం. నిన్ను వలె నీ పొరుగు వాడిని ప్రేమించు. నీ పొరుగు వాడిని కొడుతున్నారు, నీ పొరుగు వాడిని చంపేస్తున్నారు, వాడు నాశనాన్ని చేస్తున్నారు. మనం ఏం చేస్తున్నాము? మౌనంగానే ఉంచున్నాము. అమ్మా, మౌనంగా కాకుండా మనం ఏం చేస్తాము? ప్రార్థిస్తాం. అందుకని సంఘముగా మనము ఐక్యమయ్యి ఒక్క ఆత్మతోని మనము ప్రార్థిద్దాం. ఈ రోజు ప్రతి నిమ్రోదు కట్టిన ఆ యొక్క బాబేలు టవర్స్ మన పొరుగు వాళ్ళ జీవితంలో నుండి, మన జీవితం నుండి కూల్చివేయబడాలని ఈ రోజు ప్రార్థిద్దాం. ఒక సంఘంగా ఏక మనసుతో, ఏక ఆత్మతో, ఏక శరీరమై క్రీస్తులోని. నిజంగా చెప్తున్నాను, ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు, చెప్పండి, ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు నా నామములో ప్రార్థిస్తారో వారి మధ్యలో నేను ఉంటాను. దేవునికి స్తోత్రం. ఈ రోజు మన ప్రార్థన ఎంతో అవసరం. For our community we need to pray. It is very important today that we stand up with our community. I am not asking to bring division, but I am asking to come united and stand with our people who are being persecuted. వారి కొరకు ఎదురుదాడి చేయాలని మాత్రం నేను చెప్పను, అది తప్పు. కానీ మనం ఏమి చేయాలి? ఏక మనసుతో సంఘముగా మన బిడ్డల కొరకు, దేవుని ప్రజల కొరకు, దేవుని సంఘముల కొరకు
వ్యతిరేకముగా రూపింపబడిన ఆయుధముల కొరకు మనమందరం కలిసి ప్రార్థించవలసిన అవసరం ఎంతగానో ఉన్నది. ఎందుకంటే రాబో కాలంలోని ఇంకా చెడే వ్యాపిస్తాదే గాని మంచి మాత్రము రాదు. నిమ్రోదు కాలంలో అందరూ ఒకటే మనసుతో చెడు చేయడానికి బయలుదేరితే చాలా చక్కటి మాట్లాడతాడు. 5వ వచనం చదవండి, 11వ అధ్యాయంలో. యెహోవా నరుల కుమారులు కట్టిన పట్టణమును గోపురమును చూడ దిగి వచ్చాడంట దేవుడు. మనుషులందరూ ఏకమైపోయి ఒక గొప్ప పట్టణము కడుతూ ఉంటే సాక్షాత్తు ఎవరు దిగొచ్చారంటే దాన్ని చూడటానికి చెప్పాలి, దేవుడే దిగొచ్చాడంటే. అంటే ఐక్యతలో బలము ఎంత ఉన్నదంటే దేవుడే దిగి వచ్చేంత శక్తి ఐక్యతలో ఉన్నది అనే విషయం దేవుడు మనకి జ్ఞాపకం చేయగలుగుతున్నాడు. అందుకని మనం అందరం ఐక్యముగా ఉండగలిగితే, ఈరోజు డినామినేషన్స్ విషయం మనం పక్కన పెట్టి మనం అందరం ఐక్యంగా నిలబడగలిగితే ఈ రోజు ఈ దేశాన్ని పరిపాలించే వారుగా మనం ఉండగలుగుతాం. డివైడ్ అండ్ రూల్ అనే పాలసీ ఎవరిదండి? విభజించి పరిపాలించాలని ఎవరిది రూలు? కాదండి, సాతానుడిది. అది మళ్ళీ బ్రిటిష్ దగ్గరికి. నిమ్రోదు ఇదే స్థాపించాడు. డివైడ్ అండ్ రూల్. కులము పేరున, మతము పేరున, భేదం, రంగు అన్ని విభజించి మీరు వారిని పరిపాలించండి. When you divide people, it is easier for them to be conquered. అందుకని దేవుడు అంటున్నాడు, మీ కుటుంబంలోని డివిజన్ ఉందా, యూనిటీ ఉందా? దేవుడు సమాధానపరచుకోవడానికి వచ్చాడు. తన యొద్ద మనల్ని సమాధానపరచుకోవడానికి మాత్రమే యేసుక్రీస్తు ప్రభువాన్ని రక్షకుడుగా మన మధ్యలోకి పంపించాడు. God has given us the ministry of reconciliation, and Satan's ministry is to divide and rule, but God's ministry is to bring us together in unity, in one strength. అందుకనే కుటుంబం అంతా ప్రార్థన చేస్తే ఆ కుటుంబాన్ని ఎవరు విడదీయలేడు. దేవునికి స్తోత్రం. ఈరోజు కుటుంబ ప్రార్థనలు లేవు, ఈరోజు ఐక్య ప్రార్థనలు లేవు, ఈరోజు అన్నాదమ్ముళ్ళు కలిసి ప్రార్థనలు లేవు, అక్కా చెల్లెళ్ళు కలిసి ఉన్నాయండి. నిజంగా చెప్పండి, ఎక్కడైనా మనం చూసామండి అన్నాదమ్ముళ్ళు కలిసి ప్రార్థన చేయటం, ఇద్దరు కుటుంబాలని ఒకరిగా తీసుకుని వచ్చి ప్రార్థన చేయటం, అక్కా చెల్లెళ్ళు ఇద్దరు కుటుంబాలని తీసుకుని వచ్చి ప్రార్థన చేయటం. నేను నీ కొరకు ప్రార్థన చేస్తాను, నువ్వు నా కొరకు ప్రార్థన చేయి అంటే ఎవరు గెలిచారండి? ఇప్పుడు సాతానుడు గెలిచాడు. నీ ఇంటిలో పరిపాలిస్తున్నది నేను ఎవరు? నీ కుటుంబాన్ని ఎవరు ఏలుతున్నారు? ఎవరు పరిపాలిస్తున్నారు? నీ కుటుంబం, నిజంగా చెప్తున్నానండి, అడుగుతున్నాను, నీ కుటుంబంలో సమాధానము ఉన్నదా లేదా? నీ కుటుంబంలో సమాధానము లేదంటే దాన్ని పరిపాలిస్తున్న వాడు ఎవడండి? సాతానుడు. వాడిని మీరు పడద్రోయకపోతే మీ కుటుంబంతో పాటు మీరు కూడా నశించిపోతారు. అర్థమవుతుంది కదండి? అందుకనే సహోదరులు ఐక్యముగా కలిగి ఉండటము ఎంత మధురమో అంటాడు. ఇట్ ఇస్ సో బ్యూటిఫుల్ ఫర్ ఆల్ ఆఫ్ us to be united. నిమ్రోదు వారు బయలుదేరారండి గొప్ప పట్టణము కట్టడానికి. ఈరోజు మనం ఏం పట్టణము కట్టిస్తున్నామో తెలియదు. ఎలాంటి పట్టణము మనం మన బిడ్డల కొరకు మనం కట్టిస్తున్నామో తెలియదు. కట్టించి వారికి ఏమి నేర్పిస్తున్నామో మనకి తెలియదు. If you are not building anything for God, it will come down like the Tower of Babel in your life. అది బాబేలు టవర్ లాగానే అది కూల్చివేయబడుతుంది. If you are not building God's kingdom first, and if you are building any other kingdom, that kingdom will be destroyed like Nimrod's kingdom. అందుకనే మనం పరలోక ప్రార్థనలో అంటాం, నీ రాజ్యము వచ్చును గాక, నీ చిత్తము భూమి మీద నెరవేరును గాక. పరలోకంలో నీ చిత్తము ఏ విధముగా ఉన్నదో భూమి మీద కూడా అటు విధముగా నెరవేర్చబడును గాక. Thy kingdom come, thy will be done on earth
as it is in heaven. If you are not building God's kingdom and you are going as a rebel like Nimrod against his kingdom, you will fall. And you will fall along with your entire family. It's not a joke, indeed. You know, our God is more like a corporate person. ఎంతమంది నమ్ముతారండి ఈ మాటని? ఇప్పుడు నేను ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, దావీదు ఒక పాపము చేశాడు. మొదటి దినవృత్తాంతంలో ఉంటది 21వ అధ్యాయంలో. ఒక మారు అది చదవండి. మొదటి దినవృత్తాంతములు 21వ అధ్యాయంలోని మొదటి నుండి చదవండి. తరువాత సాతాను ఇశ్రాయేలునకు విరోధముగా లేచి ఇశ్రాయేలులను లెక్కించుటకు దావీదును ప్రేరేపించాడు. చూడండి, ఎవరిని వాడలేదు. అందుకని నేను ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, ఈ రోజు క్రైస్తవులుగా ఆ రోజు ఇశ్రాయేలు పరిపాలించే రాజు ఎవరండి? దావీదు. ఇశ్రాయేలులో ఎవరిని ముట్టుకోకుండా సాతానుడు డైరెక్ట్ గా ఎక్కడికి వెళ్ళిందంటే దావీదు. అంటే ప్రజలను పరిపాలించే రాజుని నేను పట్టుకుంటే యథారాజు. చాలా సింపుల్ లాజిక్ అండి సాతాను. యథారాజు తథా ప్రజ. దావీదుని పట్టుకొని వాడిని ప్రేరేపిస్తే, నేను నిమ్రోదు లాంటి వాడిని ఒక్కడు లేపితే వాడు సమస్తమును నాశనం చేయడానికి బయలుదేరుతాడు. ఒక్క రాజు చాలు. అందుకని అపోస్తుల కార్యముల్లోని మనం చూస్తాం, కొత్త నిబంధనలోని అపోస్తలుడైన పౌలు చెప్తాడు, రాజుల కొరకు ప్రధానుల కొరకు మీరు ప్రార్థించండి. ముందు నీ దగ్గరికి రాడంట. నువ్వు ఎవడినైతే నిన్ను పరిపాలించాలని నువ్వు ఎన్నిక చేసుకున్నావో వాడి దగ్గరికి వెళ్తాడు, వాడిని ప్రేరేపిస్తాడు. వాడు ప్రేరేపిస్తే వాడు మాయమాటలు జనులంతా నమ్మి వాడికి లోబడిపోయి వానితో సమస్తము నాశనం. చూడండి, అందుకనే అంటారు చాలా జాగ్రత్తగా ఉండండి. ఈరోజు సాతానుడికి ఎవరితో పని ఇంటిలోని? యజమాని. యజమాని అంటే ఎవరు? తండ్రి. తండ్రి తల నరికితే ఇల్లు మొత్తము కూలిపోతుందనే విషయము వాడికి బాగా తెలుసు. కాబట్టి ముందు భార్యని కాదు, తలని అంటే తండ్రిని నాశనం చేయడానికి బయలుదేరుతాడు. తండ్రి పేరు పాడైపోయింది అనుకోండి, సమాజంలో నన్ను ఒక్కడు కూడా, తల్లికి ఎంత గొప్ప పేరున్నా కాదండి, తండ్రి పేరు ఎంత గొప్పగా ఉన్నదో ఫస్ట్ చూస్తారు. ఐ డోంట్ నో, బికాస్ దట్ ఈస్ హౌ ద సిస్టమ్ ఈస్. తండ్రి పేరు పాడైపోయిందంటే నిన్ను సమాజంలో ఒక్కడు కూడా గౌరవించడు. నువ్వు ఫలాని వాడు కొడుకువా, ఫలాని వాడి కూతురువా, నువ్వు ఎంత మంచివాడివైనా నీ తండ్రిని చూచే నీకు గౌరవము దక్కుతా. అందుకని అంటారండి, ఈరోజు నిమ్రోదు ఎవరిని తగల పెట్టాలని బయలుదేరాడో తెలుసండి, ఎవడిని పాడు చేయాలో అని బయలుదేరాడో తెలుసండి, ఇంటిలో ఉన్న ప్రతి తలని. దేవుడు ఎవరైతే యజమానిగా ఏర్పాటు చేసుకున్నాడో ఆ ప్రతి తలని నరకాలని. అందుకని ఆ భార్యకి చాలా బాధ్యత ఉంది భర్త పట్ల. ఈ రోజు నిజంగా చెప్తున్నానండి, భర్త పోయిన తర్వాత భార్య బ్రతకటం చాలా కష్టం. ఎంత ఉద్యోగం చేసినా కూడా, ఎంత చేసినా కూడా పరాయి మగాడు ఆ స్త్రీని సుఖముగా బ్రతకనివ్వడు. ఏదో ఒక విధముగా వేధింపులే ఆ స్త్రీకి. గాని భర్త ఉంటే ఆ భార్య జోలికి ఎవడైనా వెళ్తాడండి? చెప్పండి. అన్ని విధములుగా చూడు, తల నరకబడితే నిమ్రోదు పరిపాలన ఇదే. అందరినీ నేను లోబెట్టుకున్నాను అనుకోండి, తల కూడా నాకు నమస్కరించింది అనుకోండి, కుటుంబం ఆటోమేటిక్ గా నాకు తల వంచవలసినదే అని సాతానుడు కూడా ఈ రోజు మన కుటుంబాల్లోకి బయలుదేరాడు. అందుకని నేను అంటున్నాను, ప్రతి ఆత్మను పరీక్షించండి. మీ బిడ్డలు ఎవరి దగ్గరికి వెళ్తున్నారు, ఎవరిని కలుస్తున్నారు, ఏమి చూస్తున్నారు, ఏమి వింటున్నారు, అన్ని విషయంలో ప్రశ్నించండి, అడగండి. Ask everything, where your child is going, what he is hearing, what she is seeing or what he is seeing. మన పెద్దలు అంటాం, show me your friends and I will tell you your
క్యారెక్టర్ అంటాడు. నీ స్నేహితులు నాకు చూపి నీవు ఏ పాటి వాడివో నేను నీ గురించి చెప్తాను. ఈరోజు మనం ఇంకాను నిమ్రోదు కాలంలో బ్రతుకుతున్నాం. నిమ్రోదు పరిపాలన ఈరోజు మనం చూస్తున్నాం. భయంకరమైన నీచపు లాస్. ఆశ్చర్యపోతానండి, అమెరికాలో ఎంతమంది పిల్లలు గర్భంలో ఉండగా హత్య చేయబడుతున్నారో మీకు సంఖ్య తెలుసండి? సంవత్సరానికి ఎవరైనా చెప్పగలుగుతారా? ఒక గెస్. హౌ మెనీ కిడ్స్ ఆర్ బీయింగ్ అబార్టెడ్? నిమ్రోదు ఇదే కావాలనుకుంటున్నారు. 4 to 5 million children die every year in abortions in America alone. అంటే ఎంతో తెలుసండి? 50 లక్షల మంది పిల్లలు భూమిని ముందు రాకముందే గర్భములో చంపివేస్తున్నాడు సాతానుడు. అటువంటి నిమ్రోదు పరిపాలనలో మనం బ్రతుకుతున్నాం. మనిషి చచ్చిపోతే పర్వాలేదు, గర్భములో నుండి బిడ్డల్ని ముక్కలు చేసి తీసి పడేసినా పర్వాలేదు, నా రాజ్యము మాత్రము నిలబడాలి. నేను అనుకున్నది. అందుకనే అంటున్నానండి, మీరు మీ బిడ్డలకి ఏ రాజ్యము స్థాపించాలని నేర్పిస్తున్నారు, ఏ రాజ్యము కట్టబడాలని మీ పిల్లలకి మీరు అనుదినం నేర్పిస్తున్నారు. ఒకవేళ ఈ లోకరీతి రాజ్యము మీ పిల్లలకి కట్టాలని మీరు నేర్పిస్తున్నారా ముందు, అయితే ఆ రాజ్యము కూలిపోతుంది. ఆ రాజ్యముతో పాటు వారి కూడా కూలిపోయి నశించిపోతారు. దేవునికి విరోధముగా ఏదియు నిలబడదండి. దానికి ఒక కాలం ఉంటుంది. ఆ కాలము వరకే అది నిలబడగలుగుతుంది. ఆ తర్వాత అది నాశనము చేయబడుతుంది. అందుకనే నేను ప్రాధాన్యపడతాను ప్రతి ఒక్కరితో, మీ బిడ్డల్ని ఇప్పుడే ఈ చిన్న వయసులో నుండే, నాన్న, నా అన్న కొడుకు, నా చెల్లి కూతురు, నా కుటుంబం నాయన, వీళ్ళందరూ నా బంధువులు నాయన, అందరితో నువ్వు కలిసి ఉండు నాయన. వాళ్ళకి విరోధముగా ఉండకు. వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం ఉంటే నేర్పించండి. అంతేగాని అమ్మో నా అన్న కొడుక వద్దు వాడి దగ్గరికి వెళ్ళదు అని మాత్రము మీరు డివిజన్ తీసుకురాకండి మీ కుటుంబాల్లో. ఎప్పుడైతే ఒక్కసారి నీ బిడ్డ మనసులోని అయ్యో ఫలానా కుటుంబం దగ్గరికి నేను వెళ్ళకూడదు అని మనసులో పడిపోయిందో, అది వృక్షమయ్యి అది ఫలములు ఇస్తుంది. అది చాలా చేదుగా ఉంటాయి ఆ ఫలములు. ఏమి నేర్పిస్తున్నారో, ఏమి విత్తుతున్నారో ప్రతి విషయము దేవుడు చూస్తున్నాడు. ముఖ్యంగా నేను పిల్లలకి ప్రతిమాలుతున్నాను, నీ తండ్రిని నీ తల్లిని సన్మానించు. ఏ మాత్రము నేను చెప్తాను, మీ ఇంట్లో జరిగిన విషయము పరాయి వానికి తెలియ అవసరం ఏమాత్రము లేదు. ఒకవేళ నువ్వు వెళ్ళి ముచ్చట పెట్టిన ఎడల నీ తండ్రి గురించి కానీ నీ తల్లి గురించి కానీ నీవు శాపగ్రస్తుడుగానే మిగిలిపోతావు. అది ఎవరి విషయమైనా, ఏ తల్లి విషయమైనా, ఎవరి తండ్రి విషయమైనా నీకు అనవసరము. నీవు చేయవలసింది మాత్రము ఒకటే, నీవు ప్రార్థించాలి. నీవు ప్రార్థించి, దేవా ఈ పరిస్థితిని ఇక్కడితో నాయన తండ్రి భూస్థాపితము చెయ్యి నాయన ప్రభువా. ఇక్కడ నుండి నాయన ప్రభువా మళ్ళీ నూతన కార్యము నా తండ్రి జీవితంలో ప్రారంభించు, నా భర్త జీవితంలో ప్రారంభించు నాయనా ప్రభువా. నీవే నన్ను ఏలువాడుగా ఉండాలి నాయనా ప్రభువా. ఈ నిమ్రోదు పరిపాలనలో నీ పరిపాలన కూడా నీకు స్థాపించువాడుగా ఉండాలి. నేను ప్రయాసపడాలని ఆశతో మనం క్రైస్తవులుగా కలిగి ఉండాలి. చదవండి బ్రదర్ కొన్ని వచనాలు. ఒక్క నిమిషం, అది దినవృత్తాంతంలో ఒకసారి చదువుదాము. క్రానికల్స్, ఫస్ట్ క్రానికల్స్ చదివారు కదా. ఆ తర్వాత ఏమైందో చూడండి. దావీదు యోవాబునకు జనుల యొక్క అధిపతులకును, మీరు వెళ్ళి బెయేర్షెబా మొదలుకొని దాను వరకు ఉండు ఇశ్రాయేలులను ఎంచి వారి సంఖ్య నాకు తెలియటికై నా ఎద్దుకు దాన్ని తీసుకుని రండి ఆజ్ఞాపించాను. అందుకు యోవాబు, రాజా నా ఏలినవాడా, యెహోవా తన జనులు 11వ వచనం, నీవు కోరుకుని ఎడల దాన్ని నీకు చేదును. కావున గాదు దావీదు నొద్దకు వచ్చి ఇట్లనను, 3 ఏళ్ల పాటు కరువు కలుగుట, 3 నెలల పాటు నీ శత్రువులు కత్తి దూసి నిన్ను తరుముగా నీవు వారి ఎదుట నిలువలేక నశించిపోవుట, 3 దినముల పాట దేశమందు యెహోవా కత్తి అనగా తెగులు నిలుచుట చేత యెహోవా దూత ఇశ్రాయేలు దేశమంతట. దావీదు ప్రేరేపించబడిన తర్వాత
అయ్యో నేను తప్పు చేశాను అనుకున్నాడు. తప్పు చేసిన తర్వాత ప్రాయశ్చిత్తం పడటానికి కూడా అవకాశము దొరకలేదు. ఎందుకంటే ఒక రాజుగా, ఒక బాధ్యత కలిగిన వాడు, ఒక తలగా ఉన్నవాడు నీవే పొరపాటు చేస్తే నీ తరానికి నువ్వు ఏ విధమైన మార్గదర్శకుడుగా ఉంటున్నావు, ఏ ఉద్దేశము నీ యొక్క వాట్ ఎగ్జాంపుల్ ఆర్ యు సెట్టింగ్? నీవు ఒక రాజుగా ఉన్నావు, పరిపాలించువాడిగా ఉన్నావు. నీవే తప్పు చేస్తే నీ ప్రజలు కూడా నిన్ను ఫాలో కారా అని దేవుడు నీవు ఖచ్చితముగా శిక్ష. దట్స్ వై ఐఎమ్ సేయింగ్ గాడ్ ఇస్ అ వెరీ కార్పొరేట్ గాడ్. 3 ఆప్షన్స్ ఇచ్చాడు. 3 ఆప్షన్స్ ఇచ్చాడు. ఈ మూడిట్లో ఒక చాయిస్ అన్నాడు. మల్టిపుల్ క్వశ్చన్స్ కి ఆన్సర్స్, ఒక ఆన్సర్ నువ్వు సెలెక్ట్ చేసుకో అన్నాడు. చదవండి బ్రదర్. ఇశ్రాయేలు దేశమంతటా నాశనం కలుగు చేయుట అని వీటిలో ఒక దానిని నువ్వు కోరుకోనమని యెహోవా సెలవిస్తున్నాడు. కావున నన్ను పంపిన వానికి నేను ఏమి ప్రతిక్రియవలనో దాన్ని యోచించుము. అందుకు దావీదు, నేను మిక్కిలి ఇరుకులో చిక్కియున్నాను, యెహోవా మహాకృప గలవాడు, నేను మనుషుల చేతిలో పడక ఆయన చేతిలోనే పడుదును గాక అని గాదుతో అనెను. కావున యెహోవా ఇశ్రాయేలుల మీదకి తెగులు పంపగా ఇశ్రాయేలులో 70,000 మంది చచ్చేది. ఒక్క మనిషి నిమ్రోదు తప్పు వల్ల, నిమ్రోదు వల్ల ఎంత మంది డివైడ్ అయిపోయారు. భాషలుగా ఎంతో మంది. See, when you rebel against God, you bring division, not only for yourself but your entire family and generations. నువ్వు ఒక్కసారి విరోధముగా, దేవునికి విరోధిగా నువ్వు నిలబడితే నువ్వు ఏం చేస్తున్నావు అంటే రాబో తరాలకి కూడా నువ్వు విభజననే తీసుకొని వస్తావు, కానీ యూ విల్ నాట్ బి ఏబుల్ టు బ్రింగ్ దెమ్ ఆన్ వన్ ప్లాట్ఫామ్. అందుకని డివిజన్ కి చాలా పవర్ ఉంటుంది. when you divide people, it is not going to affect one generation. ఒక్క జనరేషన్ కే కాదండి, రాబోయే తరాలకి కూడా అది చాలా ఎఫెక్ట్ కలుగు చేస్తుంది. అందుకని నేను అంటున్నాను, నీ కుటుంబంలో ఒక్క విరోధి ఉంటే రాబోయే తరానికి అది చాలా చెడుని తీసుకొని వస్తుంది. వన్ పర్సన్ ఇస్ ఇనఫ్ టు బ్రింగ్ డివిజన్ ఇన్ యువర్ ఫ్యామిలీ. ఎప్పుడైతే నువ్వు అలాంటి వాడిని ఎదుర్కొంటావో ఆ మనిషితో నువ్వు మాట్లాడి, ఆ మనిషికి నువ్వు హెచ్చరించి, ఆ మనిషి కొరకు కుటుంబము సహితము మీరు ప్రార్థన చేయమని నేను ప్రతిపాదిస్తున్నాను. When you see somebody who is trying to bring division, warn him, and as a family come together and pray, because unity లోని చాలా స్ట్రెంగ్త్ ఉంటుంది. ఐక్యత కలిగి ఉంటే చాలా బలం ఉంటుంది. అందుకనే నీ కుటుంబంలో ఎవడైనా దేవునికి విరోధముగా ఉన్నా నీవు వాడిని హెచ్చరించి, నీవు వాని కొరకు కుటుంబముగా, సంఘముగా కలిసి ప్రార్థించిన ఎడల తప్పకుండా వాడు దేవునికి లోబడే దినము వస్తుంది. నోబడీ కెన్ ఎస్కేప్. ప్రతి ఒక్కరూ దేవునికి లోబడవలసిందే, కానీ యూనిటీ వల్లనే అది మనం చేయగలుగుతాము. దావీదు చేసిన ఒక్క పొరపాటు వల్ల 70,000 మంది, ఎంతమంది అండి? మరి నీవు చేసిన పొరపాటు వల్ల ఎంతమంది నాశనం అయిపోతున్నారు? నీ ఒక్క పొరపాటు వల్ల నీ బిడ్డలు, నీ కుటుంబం, అన్నాను, అక్క చెల్లి ఎంతమంది నశించిపోతున్నారు? నీ ఒక్కడి స్వార్థము వల్ల, నీ ఒక్కని కోపము వల్ల, నీ ఒక్కని అసూయ వల్ల, నీ ఒక్కని చెడు ఆలోచన వల్ల ఎంతమంది నశించిపోతున్నారు? నిమ్రోదు ఒక్క చెడు ఆలోచనలతో కలిగి ఉన్నాడు. వాటితో పాటు లోకమంతా చెడ్డగా మార్చివేయబడింది. నీవు మంచి ఆలోచనలు కలిగి ఉంటే నీవు చెడుని కూడా మంచిగా మార్చగలిగే శక్తి దేవుడు నీకు అనుగ్రహించాడు. సో ఐఎమ్ ప్లీడింగ్ టుడే విత్ ఈచ్ వన్ ఆఫ్ యూ. కాసేపట్లో మనమందరం ప్రార్థించుకుందాం. నాయనా, నా వల్ల నా కుటుంబముకు కానీ, నా పొరుగు వానికి కానీ మేలు జరిగిందా, కీడు జరిగిందా?
40 సంవత్సరములు నా జీవితంలో నా వల్ల మేలు జరిగిందా? నాకు తెలిసి ఎక్కువ కీడే జరిగింది నా వల్ల. అయినను దేవుడు ఓర్పు సహనము కలిగి నా పట్ల తన కృపని నిలిపాడు. ఈరోజు దేవుని బిడ్డగా నేను ఆ కీడు నుండి బయటపడగలిగాను. నా కుటుంబాన్ని కూడా నేను మంచి మార్గంలోకి ఆ కీడు నుండి విడిపించగలిగాను. చూడండి, ఒక్కరితో దేవుడు ప్రారంభించాడు నా కుటుంబంలో. ఈరోజు నా కుటుంబం దాదాపు అందరూ దేవుని బాటలో నడవడానికి సిద్ధపడుతున్నారు. వాళ్ళు పాతవన్నీ విడిచిపెట్ట. అందుకనే అంటున్నాను, చాలా శక్తి ఉంటుందండి మంచి. ఐ ప్రే మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి. మీ వయసు ఏంటో నేను అడగను, కానీ ఇన్ని సంవత్సరాలు నేను బ్రతికినందుకు నా వల్ల నా కుటుంబానికి కీడు జరిగిందా? నా వల్ల నా కుటుంబానికి మేలు జరిగిందా? ఒకవేళ నా వల్ల ఇంకాను నా కుటుంబానికి కీడు జరుగుతుందంటే ముందు వారిని కాదు నేను మార్చవలసింది, నన్ను నేను మార్చుకోవాలి. నా ఆలోచనను, నా మనస్సుని నేను నూతనపరచుకోవాలి. ప్రాబ్లం అక్కడ కాదు, ప్రాబ్లం నాలో ఉన్నదని గ్రహించగలిగే ఆత్మను దేవుడు మీకు అనుగ్రహించాలి. ఎందుకంటే రాబో కాలంలో ఇంకా ప్రమాదకరమైన విషయములు మనం చూడబోతున్నాం. దేవుడు భయంకరమైన పరిస్థితుల్ని మనకి చూపించబోతున్నాడు. కీడు మత్తయి సువార్త 24వ అధ్యాయంలో అంటాడు, ద లవ్ ఆఫ్ మెనీ షల్ wax cold. కొవ్వొత్తులాగా చల్లారిపోతుందట ప్రేమ. మనుషుల యొక్క ప్రేమ అంటే ప్రేమ చల్లారిపోతుంది మనుషుల్లో ప్రేమ అనేది. అందుకని ఈ చిన్న వయసు నుండి మన బిడ్డలకి ప్రేమించడము మనం నేర్పించకపోతే వాళ్ళు దేవునికి విరోధులుగా తయారయ్యే అదే నిమ్రోదు కట్టడాన్ని తిరిగి కట్టడానికి బయలుదేరుతారు. మీ వల్ల సమాజానికి కానీ, నీ కుటుంబానికి కానీ, నీ పొరుగు వానికి కానీ, నీ భార్యకి కానీ, నీ బిడ్డలకి కానీ ఇంతవరకు మేలు జరిగిందా, కీడు జరిగిందా అని నిర్ణయించుకుందాం. మనం కాసేపు I would require my team to come on stage, please. కీడు చేసేవానికి ప్రతిఫలముగా చెప్పాలి సంఘం. ఏమి చేయాలి మనము? వినిపియలే. కీడు చేసేవానికి ప్రతిఫలముగా చెప్పండి, మీ నోటితో చెప్పాలి. చెప్పండి, దీంట్లో సిగ్గుపడటానికి ఏమున్నది? కీడు చేసేవానికి ప్రతిఫలముగా మేలే చేస్తాము దేవా అని ఈరోజు వాగ్దానం విన్నాం. నా భర్త నాకు కీడు చేశాడా? నా భార్య నాకు కీడు చేసిందా? నా బిడ్డలు నాకు కీడు చేశారా? నా పొరుగువాడు నాకు కీడు చేశాడా? ఇదిగో దేవా, నేను మేలు చేయడానికి వారి జీవితంలో నిలబడతాను. నేను బయలుదేరుతున్నాను దేవా మేలు చేయడానికి. నిమ్రోదు వలె నాయనా ప్రభువా, నేను అటువంటి రాజ్యము కట్టను. నేను మేలు చేసి ఆ కీడు చేసేవాని జీవితంలో కూడా నీ రాజ్యము కట్టుబడులాగా నేను ప్రయాసపడతాను. దేవునికి స్తోత్రము. ఇది నువ్వు ప్రారంభించు, దేవుడు దాన్ని పూర్తి చేస్తాడు. నీవు ప్రారంభించవలసిన అవసరత మాత్రమే ఉన్నది, మిగతాది దేవుడు ఏమి చేస్తాడు? పూర్తి చేస్తాడు. యు బిగిన్ అండ్ ద లార్డ్ విల్ కంప్లీట్. దేవునికి స్తోత్రం.